చట్టాన్ని కాపాడేటోళ్ళు చట్టాలు తయారు చేసేటోళ్ళు ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలి అని అంటుంటారు. అందుకే కావచ్చు కొంతమంది పోలీసోళ్ళు లీడర్ సాబ్లు మస్తు దోస్తుల తీరుగా పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తుంటారు, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే మాట్లాడుతుంటారు. ఇట్లనే ఇగో నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో ఏమైందో చూడురు మీరే ఒకసారి. గద్దె మీద కూకున్నది మా వాళ్ళే. ఇక మామూలనే వాళ్ళు గద్దిచ్చేటోళ్ళు ఉన్నారు అనుకున్నారు, ఎట్టనో తెలియదు కానీ ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లనే ప్రెస్ మీట్ పెట్టిండ్రు కొంతమంది చెయ్యి పార్టీ లీడర్లు. అవి చూడర్రి, పోలీస్ స్టేషన్ల పోలీసోళ్ళ బల్ల మీద ఓ దిక్కు పోలీసోళ్ళ టోపీలు పెట్టుకొని ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఆడిపోసుకున్నారు. పోలీస్ స్టేషన్ నే చెయ్యి పార్టీ ఆఫీస్ లెక్క మార్చేసిండ్రు అనుకో రాదురిగా. అసలు ముచ్చట ఏంటిదంటే మొన్నోసారి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టాలని బయలుదేరిండ్రట చెయ్యి పార్టీ లీడర్లు కార్యకర్తలు. అంతల్నే వాళ్ళను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు పట్టుకుపోయినరు. కానీ స్టేషన్ కు పోయిన వీళ్ళు గిట్ల పోలీసు వాళ్ళ అడ్డాలనే రాజకీయం చేసిండ్రు. పోలీస్ స్టేషన్లా పోలీసు వాళ్ళ టోపీలు చూయించుకుంటా ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఆడిపోసుకున్నారంటే మరి ఏం నడుస్తుంది అక్కడ అని గరమైతున్నారు ఇప్పుడు చాలా మంది. ఓ పార్టీ లీడర్లు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఆ స్టేషన్లో ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తాండ్రు మరి అని అడుగుతుండ్రు ఇంకింతమంది. రాజకీయాలతోని పని లేకుండా పబ్లిక్ కోసం పని చేయాలి పోలీసులు అంటే, కానీ గిట్ల స్టేషన్ల లీడర్లతోని మీటింగులు పెట్టిస్తే ఎట్లా? అది కూడా బల్ల మీద పోలీసు వాళ్ళ టోపీలు పెట్టుకొని మీటింగులు పెడతాండ్రు. గిట్లయితే పబ్లిక్ లో పోలీసు వాళ్ళు నాదాని గారా, వాళ్ళు ఇజ్జత్ పోదా అని ఇంకింతమంది ప్రశ్నిస్తాండ్రు. మరి ఈ ముచ్చట పోలీసు పెద్ద సార్లకు ఎరకైందో లేదో, ఏం చేస్తారో చూడాలి.